మనం దేవుడికి కొబ్బరికాయ కొడుతుంటాం. కానీ కొన్నిసార్లు ఆ కొబ్బరికాయలో ఒక అందమైన పువ్వు కనిపిస్తుంది. అసలు ఇలా కొబ్బరికాయలో పువ్వు రావడం దేనికి సంకేతం? ఇది శుభమా లేదా అనారోగ్యమా? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక శాస్త్రీయ కారణాలేంటో ఈరోజు చూద్దాం. కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరి పువ్వు రావడం అనేది చాలా శుభప్రదంగా భావిస్తారు. శుభసూచకంగా కొబ్బరికాయలో పువ్వు వస్తే అది లక్ష్మీదేవి అనుగ్రహానికి సంకేతంగా భావిస్తారు. మీరు తలపెట్టిన కార్యాలు విజయవంతంగా అవుతాయని, ఇంట్లోకి ఐశ్వర్యం వస్తుందని నమ్మకం. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు తమ వృత్తిలో లాభాలు వస్తాయని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని దీని అర్థం. ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా చూసుకుంటే ఈ పువ్వు చాలా మంచిది. ఇందులో పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. మన శరీరానికి త్వరగా శక్తినిస్తుంది. కాబట్టి ఈ పువ్వు ఎలా కనిపిస్తే దానిని పారేయకుండా ప్రసాదంగా స్వీకరించడం మంచిది. అంతేకాదు ఆరోగ్యానికి కూడా ఇంకా మంచిది. చూశారుగా కొబ్బరి పువ్వు రావడం వలన కలిగే ప్రయోజనాలు, విశేషాలు. మీకు ఎప్పుడైనా కొబ్బరికాయలు ఎలా పువ్వు వచ్చిందా? వస్తే మీకు ఎలాంటి అనుభవం ఎదురైందో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎలాంటి విషయాలు మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక మరియు వంటల వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం